చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి యత్నించింది బీజేపీ మహిళా మోర్చా అక్కడికి చేరుకుంది. ఇంటి ముట్టడికి ప్రయత్నించింది. అధ్యక్షురాలు శిల్పారెడ్డి సహా మహిళా నేతల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. పోలీసులకు బీజేపీ మహిళా నేతలకు మధ్య తోపులాట జరిగింది. మహిళలకు దక్కాల్సిన రిజర్వేషన్లు కాంగ్రెస్ అడ్డుకుందంటూ ఈ అంశాన్ని అక్కడ ప్రస్తావిస్తూ బీజేపీ ఆందోళనకు దిగింది. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఒక్కసారి అక్కడ పరిస్థితి చూద్దాం. ఈరోజు పోలీసులు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ప్రజాపక్షాన ఉండకుండా పక్షకులాగా ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి ఘోరంగా 3 దశాబ్దాల కాలం అది మరి ఈ రోజు నెరవేరే సమయానికి అడ్డమైన పార్టీ కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ఆపడం జరుగుతుంది. మీ ఇళ్ళ అక్క చెల్లెలు లేరా, మీ పార్టీలో మహిళలు లేరా అని ప్రశ్నిస్తా ఉంటా. మహాలక్ష్మి పేరు మీద స్కీమ్ ఇస్తున్నాం. ఇది ఇస్తే మహాలక్ష్మి స్కీమ్ అయితే ఈ రోజు పోలీసులు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ప్రజాపక్షాన ఉండకుండా పక్షకులాగా ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి ఘోరంగా 3 దశాబ్దాల కాలం అది మరి ఈ రోజు నెరవేరే సమయానికి అడ్డమైన పార్టీ కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ఆపడం జరుగుతుంది. మీ ఇళ్ళ అక్క చెల్లెలు లేరా, మీ పార్టీలో మహిళలు లేరా. రైట్, అది అక్కడ పరిస్థితి. మరి ముఖ్యంగా ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మహిళా కార్యకర్తలు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. మహిళా రిజర్వేషన్ని అడ్డుకుంది కాంగ్రెస్ అంటూ ఆరోపిస్తూ ప్రస్తుతం అక్కడ తీవ్రమైన ఆందోళనకు దిగిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోని ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లే దారులు అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది. వెదర్ ఇట్ ఫ్రమ్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి మొదలుపెట్టి ఇటు మాధాపూర్ కావచ్చు, లేకపోతే ఇటు మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఆ మార్గాలు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లే మార్గాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్ మా ప్రతినిధి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇన్ఫాక్ట్ నిన్ననే వాళ్ళు పిలిపివ్వడం జరిగింది. ఇటు దేశవ్యాప్తంగా నిరసనకు పిలిపివ్వాలి, ఆందోళనకు దిగాలి అంటూ కూడా. ఇప్పుడు బీజేపీ ప్లాన్ ఏంటి? సచిన్, బీజేపీ ఒకటి, అటు కాంగ్రెస్ విపక్షాలు అడ్డుకున్నటువంటి బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో అది మహిళలకు సంబంధించి కూడా ఆ బిల్లు చెందితే మహిళలు పార్లమెంట్లోకి అడుగు పెట్టడం ఇష్టం లేకనే కాంగ్రెస్ కానివ్వండి ఇతర కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించాయని చెప్పి కూడా బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడం కాకుండా దాంతోపాటు కూడా అటు ఈ కాంగ్రెస్ వ్యతిరేకతను ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దేశవ్యాప్తంగా దీని గురించి కూడా నిరసనలు చేపట్టడమే కాకుండా ప్రెస్ మీట్లు నిర్వహించి కూడా దీనిపైన కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కానివ్వండి ఇతర పార్టీలకు సంబంధించిన టీఎంసీ కావచ్చు, డిఎంకే కావచ్చు, మరొక పక్క ప్రధాన పార్టీగా ఉన్నటువంటి అటు బీఎస్పీ అటు ఒకవైపు కూడా అఖిలేష్ యాదవ్కి సంబంధించినటువంటి పార్టీ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా ఎత్తుగడతో ముందుకెళ్తుంది. ముఖ్యంగా అటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ దీన్ని అడ్డుకుండి విపక్షాలకు సంబంధించి కూడా ఏకమై కూడా ఈ బిల్లును అడ్డుకున్నారు. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపు అటు ఎన్డీఏ కూటమి కూడా ఇచ్చింది. దేశవ్యాప్తంగా పిలిపేయాలి. అటు ఏపీలో చంద్రబాబు నాయుడు సైతం కూడా ఇందులో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి ఇంటికి కూడా ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. ఈ ముట్టడి నేపథ్యంలో అటు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా కానివ్వండి, యువ మోర్చా కానీ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి కూడా సీఎం ఇంటికి ముట్టడికి వెళ్తుంటే పోలీసులు మధ్యలోనే వాళ్ళు అడ్డుకొని అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. ముందు జాగ్రత్త ఒకవైపు ఇటు మోర్చాలకు సంబంధించి కాకుండా ప్రధానంగా అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు అటు స్టేట్ కమిటీలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా ఒకవైపు కూడా ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసిన నేతలందరూ కూడా ఒకటే మండిపడుతున్నారు. కాంగ్రెస్ బిల్లును వ్యతిరేకించడమే కాకుండా అసలు హౌస్ అరెస్టులు ఏంటి, అసలు నిరసన తెలిపేటువంటి హక్కు తమకు లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మహిళా రిజర్వేషన్లు కూడా అమలు కాకుండా అసలు కాంగ్రెస్ అడ్డుకుంది. మహిళలకు సంబంధించి కూడా పార్లమెంట్లో అడుగుపెట్టడం కానీ చట్టసభలో అడుగుపెట్టడం కూడా కాంగ్రెస్కు ఇష్టం లేదు. ఇటువంటి ఇటు మహిళల పట్ల వ్యతిరేకత ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని ఒకవైపు బీజేపీ చెప్తుంది. ఇదే విషయానికి సంబంధించి రానున్నటువంటి రోజుల్లో కొద్ది రోజుల్లోనే అటు బెంగాల్కు సంబంధించినటువంటి తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి కూడా బీజేపీ పావులు కలుపుతుంది. అక్కడ ఒకవైపు బెంగాల్లో అటు మమతా బెనర్జీకి సంబంధించి టీఎంసీ బీజేపీ నువ్వా నేనన్నటువంటి ఇక్కడ తమిళనాడుకు సంబంధించి డిఎంకే మధ్య కూడా ఒకవైపు 2 పార్టీల మధ్యలో కూడా నువ్వా నేనా అంటూ కూడా ఉన్నాయి. కాబట్టి అటు 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా మహిళా బిల్లుకు సంబంధించినటువంటి అంశంలో అటు డిఎంకే కూడా వ్యతిరేకించింది. కాబట్టి అక్కడ ఆ పార్టీని కూడా ఎండగట్టాలని బీజేపీ కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధమవుతుంది. మరొక పక్క టీఎంసీకి సంబంధించి పశ్చిమ బెంగాల్ అక్కడ కూడా వ్యతిరేకించింది. కాబట్టి అక్కడ కూడా దానికి
సంబంధించి కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రచారంలోకి తీసుకుపోవాలని చెప్పింది. మరొక పక్క ఇక్కడ కేవలం రేవంత్ రెడ్డి ఇల్లునే కాదు, రానున్నటువంటి రోజుల్లో అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ రేపు ఎంపీల ఇళ్లను కూడా ముట్టడిస్తామని ఇప్పటికే కూడా ఆయన పిలుపునిచ్చారు. మరొక పక్క అటు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి అసలు తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు, కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నటువంటి మాటల మీద కూడా ఒకవైపు కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ల ప్రెస్ మీట్ ఉండడమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా నిన్న జరిగినటువంటి పార్లమెంట్లో జరిగిన పరిణామాలు, విపక్షాలు అటు మహిళా రిజర్వేషన్ బిల్లును కానివ్వండి, డీలిమిటేషన్కు ముడిపెట్టి కూడా ఒకవైపు పెట్టినప్పటికీ కూడా దానికి సంబంధించి ఏ విధంగా వ్యతిరేకించాయి, మహిళలు రాకుండా ఎట్లా అడ్డుకున్నాయో కూడా ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోడీ సైతం కూడా ఒకవైపు కూడా తన ప్రసంగం కూడా ఉండబోతుంది. క్లియర్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర సిచ్యువేషన్ చూసుకుంటే పూర్తిగా దాడులన్నింటినీ కూడా ఇన్ఫాక్ట్ నేను వస్తున్నప్పుడు కూడా పూర్తిగా పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున ఇటు పోలీసులు మోహరిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ ఇటు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి, లేకపోతే ఆయన అఫ్కోర్స్ ఆయన ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే వ్యూహం ఏంటి, కేవలం అక్కడికే పరిమిత అవకాశం కనిపిస్తోందా? డెఫినెట్గా సచిన్, ఈరోజు ఒక్కరు వస్తే కాదు, మహిళా రిజర్వేషన్కి సంబంధించిన బిల్లును కూడా అటు కాంగ్రెస్ అడ్డుకుంది. ప్రధానంగా కూడా ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ కాబట్టి ముఖ్యమంత్రి ఇల్లు ఈ రోజే కాదు, ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలు ఎవరు వచ్చినా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానీ ముఖ్యమంత్రి సహా ఎక్కడికక్కడ కూడా నిలదీస్తామని చెప్పి కూడా తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు. రేపు కూడా ఇందాక చెప్పుకున్నట్టు రేపు కూడా అటు తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన 8 మంది పార్లమెంట్ అటు లోక్సభలో ఉన్నారు. లోక్సభలో నిన్న బిల్లు వీగిపోయింది కాబట్టి ఆ ఎంపీలకు సంబంధించినటువంటి ఇళ్లను కూడా ముట్టడిస్తామని తెలిపింది. దీనికి సంబంధించి తదుపరి కార్యాచరణ కంటిన్యూ కూడా ఉంటుందని చెప్తుంది. మరొక పక్క ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని నిన్న రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పోలీసులు మీరు అన్నట్టుగా ఆ దారి అంతా కూడా ఎక్కడికక్కడ కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఇంటి దగ్గర వరకు ఎవరు వెళ్లకుండా కూడా ఒకవైపు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దాన్ని దిగ్బంధం చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు వేసి ఎవరైతే బీజేపీ నేతలు అని చెప్పి అనుమానం కలిగితే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. అయినప్పటికీ కొంతమంది ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అక్కడే అడ్డుకొని కూడా అది మహిళా మోర్చా నేతలు కావచ్చు, యువ మోర్చా నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, వారందరినీ కూడా అక్కడే అడ్డుకొని ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లకుండా కూడా వాళ్ళ అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎందుకంటే బీజేపీ గతంలో చూసాం ధర్నాలకు, ర్యాలీలకు సంబంధించి విడతల వారిగా వస్తుంటారు సచిన్. అటువంటి సిచ్యువేషన్లో ఈరోజు సాయంత్రం వరకు కూడా అక్కడే ఉండను కాకుండా ఈ బిల్లుకు సంబంధించి ఒకవైపు ఇప్పటికి కూడా బిల్లు నిన్న వీగిపోయినప్పటికీ ఇప్పటికటు అధికార ప్రతిపక్షాల మధ్య కేంద్రంలో కూడా ఒకవైపు ఒకరి మీద ఒకరు మాటల తూటాలు జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా అటు ముఖ్యమంత్రి ఇంటి వద్ద కొద్ది రోజుల పాటు కూడా ఆ బలగాలను, అదనపు బలగాలను కూడా మోహరించేటువంటి అవకాశం ఉంది. కంటిన్యూగా మానిటరింగ్, ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి ప్రధానంగా ఇటు బీజేపీ అటు కేంద్రంలో అధికారం ఉంది, రాష్ట్రంలో కూడా కొంత పార్టీ దానికి సంబంధించి కూడా బలమైన నాయకులు ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఏ పిలుపు వస్తుందో ఇటువంటి ఈ సిచ్యువేషన్లో కూడా పోలీసులకు కొంత ఈ బీజేపీ నేతల్ని అడ్డుకోవడం అనేది కూడా వారికి సంబంధించి కొంత సవాల్ అని చెప్పొచ్చు. మరొక పక్క ఈ రోజు ఒక్కరోజు క్లియర్ కట్గా చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మారవచ్చు, అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ ఒక్కరోజు అడ్డుకోవచ్చు కానీ డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో సైతం కూడా నిలదీస్తాము, ఈ ఉద్యమాన్ని కూడా కంటిన్యూ చేస్తాం. అసలు మహిళా వ్యతిరేక ముందస్తు కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తామని కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి నేతలు కానివ్వండి, అటు సెంట్రల్లో ఉన్నటువంటి విపక్ష నేతకు సంబంధించి కూడా అటు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం కూడా తమకు మద్దతు ఇస్తామన్నాడు కాబట్టి తర్వాత కూడా కాంగ్రెస్ మాట మారుతుంది. డెఫినెట్గా కూడా దీన్ని అటు కాంగ్రెస్